సనాతన ధర్మం. ఏ సనాతన ధర్మం చెప్పింది మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో కాపురం చేయమని? ఏ సనాతన ధర్మం చెప్పింది పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోమని? ఏ సనాతన ధర్మం చెప్పింది రెండో భార్యకి విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కాపురం చేయమని, పిల్లల్ని కనమని? కోట్ల రూపాయల భరణం చెల్లించే స్తోమత ఉన్నవాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చా? సనాతన ధర్మం చెప్తుందా? సనాతన ధర్మంలో విడాకులు అనే ప్రస్తావన ఉందా? ఏ సనాతన ధర్మం చెప్పింది బాప్టిజం తీసుకున్నవాడు సనాతన ధర్మ పరిరక్షకుడు అవుతాడు అని? ఏ సనాతన ధర్మం చెప్పింది క్రిస్టియన్ మహిళలను పెళ్లి చేసుకోమని? ఏ సనాతన ధర్మం చెప్పింది ముస్లింల ఇఫ్తార్ విందులకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే విందు భోజనాలు బీఫ్ బిర్యానీలు తినమని? ఏ సనాతన ధర్మం చెప్తుంది? సనాతన ధర్మం పేరు చెప్పుకొని వెర్రి జనాలని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎవరికి సనాతన ధర్మం మీద భక్తి లేదు, భయం లేదు. కారణం దేవుడు లేడు, రాడు, శిక్షించడు. సనాతన ధర్మం అనే వెర్రి జనాల నమ్మకమే ఈ రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా మారుతుంది. రాజకీయ నాయకులు మారరు, ఈ వెర్రి జనాలలో మార్పు రాదు.